రామాయణం. రాముడి రథం అరణ్యానికి బయలుదేరింది. అయోధ్య ప్రజలంతా, రామా నువ్వెక్కడుంటే మేము అక్కడే, నిన్ను దూరం చేసుకునే శక్తి మాకు లేదు అంటూ రాముడి రథం వెనకాలే వెళ్తారు. రథం అయోధ్య అంతఃపురం దాటి కొంత ముందుకు వెళ్లిన తరువాత తన వెనకే ఒక మహాసముద్రంలా వస్తున్న అయోధ్య ప్రజలను చూసి రాముడు రథాన్ని ఆపి లేచి నుంచుని ప్రజలందరికీ నమస్కరించి, ఇంతటి మీ ప్రేమను పొందడం నా భాగ్యం. మీ ప్రేమ నాకు అర్థమవుతుంది. తిరిగి మీ రుణం తీర్చుకునే పరిస్థితిలో నేనిప్పుడు లేను. కానీ ఒక్కటి ఖచ్చితంగా చెప్తున్నాను, భరతుడు వయసులో చిన్నవాడే కానీ జ్ఞానంలో వృద్ధుడు. ఎవరిని కష్టపెట్టడు. నేను రాజుగా ఉంటే మీకు ఎలాంటి పాలన ఉంటుందో భరతుడు పాలనలో కూడా మీరు అంతే సంతోషంగా ఉంటారు. మీరంతా తిరిగి అయోధ్యకు వెళ్ళండి. మీలో ఎంతోమంది వృద్ధులు, మహాపండితులు ఉన్నారు. మీరంతా ఇలా మీ సంధ్యావందనాలు అన్నీ మానుకుని నా వెంట రావడం, మీ ఈ ప్రేమకు తిరిగి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. తిరిగి మీరంతా అయోధ్యకు వెళ్ళండి అని అందరికీ నమస్కరిస్తాడు. అందరూ ఏకకంఠంతో, మా పాదాలకు నిన్ను అనుసరించడం తప్ప వేరే తెలియదు రామా, నువ్వు ఎటువైపు వెళితే అటే మా అడుగులు అంటారు. రాముడికి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ రథం ముందుకు సాగింది. అలా అయోధ్య నుంచి రథం తమసా నదీ తీరం చేరింది. సాయం సంధ్యా సమయం అవడంతో రథం అక్కడ ఆపారు. అంతా ఆ పూట ఆ నదిలో జలపానం చేశారు. ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని నిర్ణయించుకున్నారు. అయోధ్య ప్రజలంతా నిద్రపోయారు. ఒక జాములో రాముడు లేచి నిద్రిస్తున్న అయోధ్య ప్రజలందరికీ నమస్కరించి మెల్లగా లక్ష్మణుణ్ణి లేపుతాడు. లక్ష్మణ, రథాన్ని ఉత్తర దిక్కుగా పోనివ్వు. అలా ముందుకు వెళ్ళి మళ్లీ రథం వెనక్కి తీసుకువచ్చేయి. మనం ఇటువైపుగా ఇలా వెళదాము. ప్రజలంతా లేచాక రథం జాడలు చూసి ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళి రథం జాడ తెలియక తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ లేచారా మనల్ని వెళ్ళనివ్వరు. వీళ్ళు మనతో వస్తే ఆకలి దప్పులతో ఆ అరణ్యాలలో వీళ్ళు ఎన్నో బాధలు పడాలి. అలా వద్దు అని చెప్తాడు రాముడు. అలా రథం తమసా నది దాటి ముందుకు వెళుతుంది. నిద్ర మేల్కొన్న అయోధ్య ప్రజలు రామా రామా అంటూ అంతా చూస్తారు. రథం జాడలు పట్టుకుని ఇటుగా పోయింది, అటుగా పోయింది అంటూ అన్ని వైపులా వెతికి రాముడు జాడ తెలియక పాదతో వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యో, ఈ పాడు నిద్ర వల్లే మనం రాముణ్ణి దూరం చేసుకున్నాం అని వాళ్లను వాళ్లే తిట్టుకుంటారు పాపం అయోధ్య ప్రజలు. తిరిగి అయోధ్యకు వచ్చిన ప్రజలు రాముడు లేని అయోధ్యను చూడలేకపోతారు. దీపం లేని గృహంలా, చంద్రుడు లేని ఆకాశంలా, నీళ్లు లేని నదిలా ఎక్కడా మనుషులు కనపడట్లేదు. రాముడి రథం అలా ముందుకు వెళ్ళింది. కోసల రాజ్యాన్ని దాటిపోతున్నారు. పక్కనే ఉన్న వత్స రాజ్యాన్ని చేరబోతున్నారు. వెనక్కి తిరిగి రాముడు అయోధ్య వైపు చూస్తూ నమస్కరించి, అమ్మా అయోధ్య, నీ ఒళ్ళో పెరిగాను, ఆడుకున్నాను. నీకు దూరం అవుతున్నానన్న బాధ నా హృదయాన్ని పిండేస్తుంది. సెలవు. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను అంటాడు. అలా రథం గంగా తీరం చేరింది. జై శ్రీరామ్.